చేసి ఇంతటి తపస్సు చేసిన వాడు లక్ష్మీదేవిని చూడగానే అమ్మ జగదంబ అని గుర్తిస్తాడా లేదా అని ఆయన కోసం పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఫెయిల్యూర్ అయిపోయాడు. సరే, దేనివల్ల? నేను మాయని జయించాను అనే అహంకారం వల్ల. మనం తపస్సు చేసినా, జపం చేసినా, లేక ఏవైనా తీర్థయాత్రలకు వెళ్ళినా కొన్ని శక్తులు వస్తాయి. గురువుల యొక్క అనుగ్రహంలో కొన్ని శక్తులు వస్తాయి అనుకోండి. వచ్చిన తర్వాత అహంకరించకూడదు. నేను గొప్పవాడైపోయాను, నాకు అన్ని శక్తులు వచ్చేసాయి, ఇంకేముంది, నేనేం చెబితే అయిపోతుంది అని ఎవడన్నా అహంకరించి రవ్వంతైనా నేను గొప్పవాడిని ఊహని మనస్సులోకి తెచ్చుకున్నాడా, అక్కడి నుంచి మళ్ళీ భ్రష్టత్వం పొందుతాడు. అందుకే ఎప్పటికప్పుడు సర్వం పరమేశ్వరార్పణ వస్తు అనాలి. ఎప్పటికప్పుడు మళ్ళీ మనం ఉపన్యాసాలు మొదలుపెట్టిన అంతం చేసిన గురుచరణారవిందాభ్యాం నమః అనాలి, గురుపాదుకాం తర్పయామి అనాలి. ఇలా శరణాగతి పొందితే అహంకారానికి దూరం అవుతాం. ఇది నాది అనుకుంటాం మొదలుపెట్టామా, ఇక అక్కడి నుంచి ఇలా పొట్లో పడిపోతాం.